జనుని జనక జలజాసన కనికారము చేతన కలుషముల్ బాపుని కనికారము చేతన కలుషముల్ బాపుని కనికారము చేతన వినయముగని పాద కమలము తనయుడను నమ్మితి వినయముగని పాద కమలము తనయుడను మది నమ్మితి వనజ సంభవ సురల శ్రేష్ఠుడవనుచు మనము నెంచితి వనజ సంభవ సురల శ్రేష్ఠుడవనుచు మనము నెంచితి జనక జలజాసన బ్రహ్మదేవుడి అప్పగారు కాయాజుని జనక మాయాలో నన్వేయక కాయాజుని జనక మాయాలో నన్వేయక కాయాజుని జనక పాయా నీ పాదము పాపు సంసారము పాయా నీ పాదము అప్పుడు సంసారం అంట పాపు సంసారము పాయా నీ పాదము ఓయ పూర్వ స్వరూప హరి కరి రాజ వరద కావర ఓయ పూర్వ స్వరూప హరి కరి రాజ వరద కావర మోయలేని పాప భారము చేయునాకిది దూరము కాయాజుని జనక మాయాలో నన్వేయక కాయాజుని జనక విష్ణుతుంది పాలబడితి బ్రోవరా పాలాలోచనని పాలబడితి బ్రోవరా శూరాయుధరవు కాలగలుడా కావరా శూరాయుధరవు కాలగలుడా కాలుని బాధలను మాన్పియు బాలుడవు మార్కండేయున్ కాలుని బాధలను బాపియు బాలుడవు మార్కండేయున్ బాలశశిధర రోచితి వివల రాజ సంహర భవహర ఫలాలోచనని పాలబడితి బ్రోవర ముగ్గురు అయిపోయాయి అంజనేయ నమో అంజనీ పుత్ర నమో అంజనేయ నమో అనుకుంటూ కూడా ఉంటాడు కంజనేత్ర నమో భంజిత దోష నమో కంజనేత్ర నమో మంజుభాషక పీంద్రటే కులపురవరాసురాంతక మంజుభాషక పీంద్రటే కులపురవరాసురాంతక ప్రభంజనుని సుత ప్రణుతులివే పాటించి ప్రోతుని సుతునిక అంజనేయ నమో భంజిత దోష నమో అంజనేయ నమో చూద్దాం సెకండ్ పాట పాడండి చూసిన తొగరపల్లి షేక్ తండ్రి తరచుది అబ్బా అబ్బా మంచి పాట కడుగుతారు అబ్బా అబ్బా మంచిగా పాట అబ్బా
ఇది మొదలు ఇది వాడాలి. బ్రహ్మ, విష్ణు, శివుడు, ఆంజనేయ. ఆంజనేయులు అయిందాక అప్ప మొదలు గణపతి శుద్ధి, అప్ప గణపతి సరస్వతి, అప్పగారు. ఈ 3 వాడికి 10 స్టార్ట్. అప్పగారు. ఈ గురు భజన స్టార్ట్ అయిందాక అదే అప్ప ప్రణుతులివే 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 ఫణి రాజా రసోత ప్రణుతులివే ప్రణుతిదే పార్వతి సుతైదే జయసితి గణాధిపనుతులను గజముఖ గోను మీదే ప్రణుతులి. మొదటి పాటలు ఇవన్నీ అంత గుట్టింపు పలుకునేమని ఇది కోసం అంత కమ్మలేదు. గజముఖ గజముఖ అప్పగారు. సజ్జన పోషక సరగు నారాయక గజముఖ గజ్జలు మ్రోయగ ముజ్జగ స్తుతని బొజ్జగ దులగను గుజ్జు వేల్పోయే గజముఖ తలచితి తలచితి కలుషహరణ తొలుతను నిన్నే మదిలో తలచితి నెలధర ప్రియ నందన వందన మీదే ఎలుకనేకి నన్నేలావే ప్రియమునా తలచితి టేకులాపురి నిలయ ఏకరదనను చేకోని బ్రోవే టేకుల సకల లోక సంరక్ష సమయం ఇది. సకలోక సంరక్ష సంరక్ష సమయమిది శుకము పలుకులతో ఒక మాట్లాడవేటే కుల గణపతి మొదలది. సృష్టికర్త హృదాష్టవదను పరమేష్టి సతివమ్మ శారద భీష్టముల నిమ్మ శారద దుష్టులు చూపిన అష్టమదంబులు నష్టము చేయున నీటతో గొలిచితే కాష్టగాదమ్మ మరచుట ధీష్టమిదెరమ్మ నన్నేలగ వనజన భూడవు దిన మణిశిలో శనుని కోడలవు మాతరు తనయుడనుగావు మాతరు అనయము నిన్ను మనమునగొని ఆడితే వనజనయని కనికరమును భూని నా జనని విద్యలను యూమ వినయమును మతులం యూమ సృష్టికర్త దాష్టవదను పరమేష్టి సతివమ్మ శారద లక్ష్మీతన లక్ష్మీవధూటి సులక్షణాక్షి సంరక్షణము జయు మమ్మరు మోక్షమును నీవు మమ్మరు లక్ష్మణాత్మజునకు లక్ష్మముగను నీవు లక్ష్మి తనయుడగు అనగును దినవై ఈ క్షణమే చూపు నిమోమును కుక్షిలో నిలుపు దయయును ఇలటే కులపురి పొలతు కథల చితి నలువరాణివని మాతరు కలుషహరణివని మమ్మరు ఏలుమి కను జాగేల చేసదవు
నీలోకపటములే లసులక్షణి బాలకుమరు చిరంజీవిని బాలపడెను చిరంజీవిని విడకాళ్ళ మొక్కి వడకాళ్ళ మొక్కి పలబడి పలబడి ఆయన పలబడుతుంది అప్ప ఎందుకు ముగ్గురు ముడుతున్నారు అప్ప అప్పగారు పట్టణం రామకీర్తన పడుతుంది అప్ప ఇంత మంచిగా ఉన్నప్పుడు ఇంట్లో సామాన్లు ఉన్నాయి పాలు పొద్దుడు కథలు రాబిడకు పాటలు పడదు చదివిస్తే కథగా అప్ప అది పోతుంది ఉడురాడుధర అంటారు ఉడురాడుధర అంటే ఉడురాడుధర ఉడురాడుధర అర్థం ఉరుడార్ధర ఉడురాడుధర ఉడురాడుధర అంటే ఏంటి అంటే ఉడు రాజు చంద్రుడు అప్పగారు చంద్రుడు ధరించినోడు అన్నమాట ఇప్పుడు రాడు సార్ నా ఏడ క్రోధము పళ్ళు వేడుకుంటా ఉపచంద్ర సారా అప్పగారు ఎంత వేడుకుంటే తిక్కరా అప్ప ఉడు చుక్కలకు అంటారు చుక్కల ఉడు గడమంటారు చుక్కలకు అప్ప అప్ప రాదు అది ఉడు రాదు అదే చుక్కలు రాదేను అప్ప రాడు సార్ నాయడ క్రోధన వేడుకున్నాను పాటంతా వాయిద్యము అప్ప సంతసమాయను గదురా చింతలు దేచవదేరా అప్ప సంతసమాయను గదురా చింతలు దేర్చవదేరా దంతి వరద నిను మంతన మందు నిరంతరము వేడదరా ఎంతో మోదము గదురా నిరంతరము వేడదరా ఎంతో మోదము గదురా మందరధర మందరధరన సురవందిత మందరధర సురవందిత నాదగు మందరధరన సురవందిత నా మందరధర సురవందిత నాదగు వందనముల నందవేల గోవిందలోల నందబాల మందరధరన నందవేల గోవిందలోల నిన్నెమదిని సదనమ్మినవాడను నిన్నెమదిని సదనమ్మినవాడను నన్ను గన్న బ్రహ్మను గన్న భావజు గన్న దొరవన్న అప్ప నన్ను గన్న బ్రహ్మను గన్న భావజు గన్న దొరవన్న చక్కని దొర చక్కని దొర నాయక్కర ధీరగ చక్కని దొర చక్కని దొర నా అక్కర ధీరగ చక్కని దొరనాయక్కర ధీర దిక్కురార ఒక్కసారి 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 నా దిక్కురారి ముఖ్యద మురారి నిక్కముగ శౌరి ఒక్కసారి నా దిక్కురారి ముఖ్యద మురారి నిక్కముగ శౌరి ఆతకహర క్షితి పాతకహర నవనీత్ పాతకహర క్షితినాత్మకురీశ్వర ఆత్మకురీశ్వర పాతకహర క్షితినాత్మకురీశ్వర సేతుధీర ముక్తి చతురార నవనీత చోర నా వ్యతధీర దిమ్మంటే మొదటిది మనం పని కూడా పాడబడుతున్నాము వాళ్ళదే వచ్చి పాడుతుంది అప్ప 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 అక్కడ చదువులు పడికేది పాటలు అప్ప
శివరాత్రి సగమైందా? 12 కాలే ఇంకా. 11:30 అవుతుందప్ప. 11:30. ఇంకా అంతకంటే సేపు అయితే మీ పొగప్పుడు పొలం వస్తుంది. అప్ప యాద లేకుండా యాద చేస్తలేదు అప్ప. పంపకి యాద కానీ యాద లేదు. చీమ్ అప్ప అప్ప పండుగ అప్ప ఈ పండుగ ఏది మీకు పెడతారు? ఏదో బుకానికి ఇవ్వలేదు. వేరే వాడినా కానీ లేదు కొంతమంది వాడు చెప్పడు నడుచుకోవడం. అప్ప నీ అందేమన్న సాయదా అప్ప స్వామి ఎందుకు అప్పుడు పంగాది వేస్తున్నాడు. బయట పడుతున్నాడు. అప్ప ఇక్కడ అంటాడు చిరంజీవి రాకముందే పెట్టుకోబడి. అప్ప పాత పాటలు విన్నాడు అప్పగారు. పాత పాటలు విన్నాడు అప్పగారు. రామకీర్తనలు ఎప్పుడు వాడి పాట బంద్ పాట వచ్చాక నాకు ఏం రాదు ప్రశ్న. నేను మడతాను పడుతున్నప్పుడు అప్ప అతనికి ముందు పాట రాసిన తెలుసు కదా, పాటలు రాసిన తెలుసు కదా. నేను రాసి చెప్పిన పాటలు రాసినాను కానీ ఏం పాటలు పాడుకుంటాను లేదు. వైకుంఠ వాసనము వాడము అప్ప రామారామ తీసి ప్రేమ పెట్టుకోండి. అప్ప అప్ప రామ తీసి ప్రేమ పెట్టుకోండి. అప్ప 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 రామారాముడి బాణం వేసుకొని వస్తాడు. అప్ప దృష్టి ఒకటి కావాలి. అందుకని చెప్తాడు మన మనసు తుక్క తిరుగుతాం అనుకుంటాం. అప్ప ఒకటి దిగు చూడుకుంటారు అప్ప భక్తులు. అప్ప లక్షణం ఇచ్చే కొరకు అప్ప రామ అంటూ శివ బాగుంటూ ఇటు త్రాడు సెట్ అంటే అర్జెంటుకి బాణం తిట్టుబడుతూ ఉంటుంది. ఒకటి పండుగ అంటారు. అప్ప అంతలే ఏం కనుపుతలేదు కొట్టుకుని పడదు తెలుస్తుంది. అదే కైవే తాగుతుంది. అట్లా ఇక అన్ని దిగులు మరచి ఒకటే దిగుతాడు. ఓ హర్సు హర్సు హోజా అంతటి ఉంటాడు అంత భగవంతుడి. కానీ ఒక్కదిగా అంతటి రాముడు వస్తుంది, రంగడు వస్తుంది, మళ్ళీ అన్ని చూసాను కానీ నువ్వు కొద్ది కోరాలి. ఇలా మళ్ళీ పూజ అంటే రాదు. స్థిరంగా చిత్తం స్థిరంగా ఉండదు కదా. ఇంకేం నన్నే చూడమంటారు. కొన్నాళ్ళకి అది కూడా పోతుంది. ప్రకారం ఆడిస్తాయి. చూసి 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 देखता देखता ऐसा देख दिखता दिखता हो जाए. ఇట్లా చూసుడు చూడి చూసి చూసి నేను ఒకటి చూసింది చూసేది ఒకటి కావాలి. నువ్వు ఒకటైంది నేను ఒకటైంది అంటే అంటే కలవది. తను మర్చిపోయి తను తను ఆయనే కావాలి. నేను ఏవైతే సేవ చేస్తే సేవ చేసి చూస్తే చూసి చూసి తను మర్చిపోతుంది. భూమికి అది చెప్పగా ఎప్పుడు నేను చెప్పుడు అది చెప్తారు. అది కాదు అది కాగాలేదు దీంతో ఇంక ఏమి చెప్తారు. అహంకారం వెతిక దేహం నేను దానికి నేను పోవాలంటే దేహం పోవాలి. దేహం పోవాలంటే ఇంకో దేహంతో సద్గురుతో ప్రేమ మర్చిపోవాలి. అంత ప్రేమ కలిసి ఇంకో అట్లా కొనుక్కొని
ఎక్కువ ప్రేమ అయితే అట్లా ఇస్తుంది. అందుకని ఎక్కువ ప్రేమ ఉంటాడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, భర్త కన్నా, పెళ్ళాం కన్నా, పిల్లల కన్నా గురువు మీద ప్రేమ వస్తుంది. అబ్బా ఆ ప్రేమ గలవారంటే సేవ, ఇచ్చుడు, తీసుకున్నాడు, తన ఏమి కొట్టేయాలంటే ఇక్కడ ఇవ్వండి చదివిస్తాం. ఇది ఏదైనా ఎక్కడి నుండి ఏం చూస్తుంది. అబ్బా అవి తెచ్చిపెట్టరా, మిచ్చా వేయండి, ఇక్కడ పెట్టి దగ్గర పెట్టాడంట అన్ని అడుగుతున్నాడు. ఆయన మనం అబ్బా ధనము తనువు మనం తన మీద మనసు ఉంటుంది. అది చిక్కుడు అబ్బా తన మనసు ఇక్కడ దగ్గర పెట్టు ఎక్కడ బాబా అన్నీ వాళ్ళంటే పైసలు వాళ్ళంట ఇంకా పైసలు అడుగుతాడు. మొత్తం పెట్టితే కట్టే కదా. అట్లా అడిగినప్పుడు ఎవరు కోరుకుంటున్నారు. అట్లా అందుకే తనకర కావాలని అడుగుతారు. అది అబ్బా వాని బ్రహ్మవారు అడిగినప్పుడు ఎవరు అబ్బా ఉన్నది నీకేం పని చేయదురా, ఎంట రాదు అని లక్షాధికారి అయిన లవణం అన్నమే కానీ కూడబెట్టే సొమ్ము కూడబోకూడదు. ముందుగా మరుగైన భూమిలో ఊరబెట్టి దాన ధర్మం లేక దాసి తుదకు దొంగలకి తురదొడ్లకు తీర చుంటిగిరి బాబా తెరవలు అబ్బా భూషణ వికాసం ధర్మవాసం తిరటిగలు తెచ్చి ఈ పూల ఆ పూల తెచ్చి ఒక్కొక్క తినదు. ఎవరు దేని పెట్టిందంటే అంటే ఒకటి తీసుకుపోయింది. అట్లే పైసలు కూర్చి తినక పిల్లకి పెట్టక ఖర్చు పెట్టక తీసుకెళ్ళిపోతే ఎవడు చుట్టుపోతాడు దొంగలు జరగవు. అబ్బా తనువు మనము తన మూడు నిత్యమే. అబ్బా దేహం ఉండదు, తను అది ధనం ఉండదు. అబ్బా ఎన్ని సంపాదిస్తే ఇప్పుడు చెప్తారు ఎన్ని కోట్లు సంపాదించో అర్థమే కదా. అబ్బా నెలకు 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఎన్ని సంపాదించి ఉంటాయి కదా. కూలి చేసిన మనిషి కూలి తెచ్చి 10 తెచ్చి బలపడితే ఉంటాయి. దేహం అంతే పెంచి నొప్పులకి అంతకన్నా ఉంటాయేమంటే 3 దశలు దిగి బాలత్వము, యవ్వనము, వృద్ధాప్యం. బాలత్వం యవ్వనం వృద్ధాప్యం వచ్చాయి. ఏదైనా ఉంటుందా మరి పేద కష్టపడి పోతుంది. ఉట్టి పడుతూ పోతారా బాగుదాత్మ చేయి ధనమట్లి ఉట్టి మట్టి పాలు అడ్డి ఉట్టి పోతున్నారు. మంచి చదువు కడుతుంది. మనసు అంతే దిక్కు తిరిగి మన వెనక సీట్కి ఎక్కువ ఎగుతుంది. మనసు చంచలం ముందు ఆడది. ఆయన పాదాల మీద వెళ్తామంటే ఉంటుంది సేపల్లో దిక్కులు బొంబాయి కలకత్తా ఇట్ట కొన్ని నిమిషం కల్లా పాపాలు తిరిగి వచ్చే ఈ 3 పాపిత్తనావే ఉండే స్థిరంగా ఉండేస్తావు. ఇంకా తను ధనం పెడితేనేమో మనసు పెడితే కష్టం. ఎంత పడుతుంది అది. దాని కొరకే కష్టం. పూజపము తపము అంటే పూజ మనుషుల కొరకే పూజలు అంతకాలంలో సరిగ్గా చేస్తామా. నమాజ్ వస్తే మంచిగా, పూజ చేస్తే మంచిగా, భజన చేస్తే మంచిగా. వీళ్ళు మనుషులు అన్ని పెట్టాడు పెట్టాడు కొంత పూజ చేసుడు. అందుకని ఇవన్నీ ఒట్టి పోయేటివి. ఇప్పుడు ఇంట్లో ఎంత సామాను ఉన్నది ఏది కొట్టే పడేయం. చెత్త చెదారము ఆకు చాపి అవి కుక్క పిసులు అన్నీ వంటలు పెట్టాలి. పెంట ఏ పని చేసి ఆయన దాంతో పెంట జమ చేసి చీర కొడితే పంట అవుతుంది. పనికి మారింది కొంట పెంట పట్టేస్తుంది. ఈ పనికి మాలిన తనము మనసము భగవంతుని చేసి పెడితే పంట అవుతుంది. సతమైంది బాగుంటుంది కదా. అందుకు నేను మెచ్చేది వివేకం కావాలంటారు. స్థిరమైంది ఏది, అస్థిరమైంది ఏది, మిథ్య నిత్య. మిథ్య అనిత్య. మిథ్య అంటే నిత్యమైంది, అనిత్యం అంటే పోయేది.
మెచ్యూరిటీ వివేకం ఇది ఉత్తదండి దండుగా అనిపోయాడు అంటాం దండుగా పోదు పోయిన వాళ్ళకి ఇంతే ఇప్పుడు చచ్చిపోయాడు అవి అడు మొత్తం రాసప్ల కథ చెప్తుండే మొగలు కాంబినేషన్ ఏంటంటే అప్ప ఎడుతుందంట నా దేవుడు పోయినామో ఇంకా నా దేవుడున్నదేమో నా దేవుడు పోయినామో ఎడుతున్నాడు మంది వస్తున్నాడు పక్కకి రండేమో పిడుకలు తగ్గిరమ్మో నా కూడా పోయినామో నా దేవుడు పక్కకి రండేమో పిడుకలు తగ్గిరమ్మో పిట్టలు కొట్టిందే మరి పెట్టి తపాదుగా అంతే చెప్పితే అంతే ఆయన కొండ మంచి జ్ఞానంలో ఉన్నట్టు అప్ప చెప్పలు చెప్తుంటే మా పూజారి ఎప్పటికి పూజ చేస్తుండే పూజ పోయింటాడు ఆమె ఎదురుకి వెళ్ళి పూజ చూసుకున్నాడు గంట చూసుకున్నాడు పూజ దానికి పూజ చేస్తున్నాడు అంత కూడా మనసు వచ్చాడు అప్ప మీ అమ్మ నాన్నమ్మ లేడు మా ఇళ్ళలో వేడు ఆయనకి ఇంత కావాలమ్మా కాలు కుంకురకు చెప్పు మాకు తెలిసేటంట అప్ప వాడు పుట్టిన లేదో అప్ప అక్కడ పూరెక్కింటాడు లేడు మా ఇళ్ళలో వేడు అప్ప ఏమమ్మ ఏమి చెప్తే నేను పూజ నేర్చుకోలేదా అమ్మ నువ్వు ఏంటున్నారు అప్ప అవును నాకు అట్లా అనిపించింది మా అమ్మ ఇంట్లో భజన చేస్తాం పూజలు చేస్తాము ఎడో తెలియదు అప్ప అంత ఆయనకి ఏమాదు ఎవరు ఎట్లుండదు ఎవరు మనసులో తీసుకోకి ఏమాలు అంత అంత ఆయనకి ఆయనకి ఏమాదు శివరాత్రి మంచిగా కదా ఎన్ని వస్తుంది కడుపుకొస్తుంది నేను